ప్రైజ్ ద లార్డ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కనుదృష్టి కాపుదల మన మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి మనం దేవుని కొరకు ఇలా దేవుని ధ్యానించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనందరం కూడా చెల్లించేవారుగా ఉండాలి. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపెను. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నారు. మన దేవుడు మన పట్ల ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి మనకు కృప చూపుతున్నారు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేశారా? ఇదిగో నీతోనే మాట్లాడుతున్నారు. నీకు కృప చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ ఉద్యోగ విషయంలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నారా? నీ గర్భఫలం విషయంలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నారా? నీ కుటుంబం విషయంలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నారా? దేవుడి నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపుతారు. ఆమేన్. మనము ఎలాంటి వాగ్దానాన్ని పొందుకున్నామో ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా దేవుణ్ణి మహిమపరిచేవారుగానే మనం ఉండాలి. మన ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందించాలి తప్ప బలా మంచుదాసుడా అని మనల్ని దేవుడు అనాలి తప్ప, అమ్మో ఈ బిడ్డ ఏంటి మందిరంలో ఒకలాగా లేదు, ఇంటిలో ఒకలాగా, బయట ఒకలాగా, ఈ బిడ్డ ప్రవర్తన ఏమిటి అని దేవుడు మనల్ని బట్టి చింతించేవారుగా మనము ఉండకూడదండి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఇష్టమైన భక్తి మనం చేసేవారుగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం భక్తి చేయగలుగుతాం. ఆ భక్తి దేవుడికి ఇష్టమైన భక్తి మనం చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ మన హృదయం అంతా దేవునితో నిండి ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయములను పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడు. అలాంటి అద్భుతమైన దేవుడిని కలిగి ఉండడం నిజంగా దేవుని యొక్క కృప వలన మాత్రమే మనకి ఇలా సాధ్యమైందండి. హల్లెలూయా. మనందరం కూడా నమ్మకంగా ఆయన యందు భయభక్తులతో మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుని ఉంటే తప్పకుండా వాగ్దానం చేసిన దేవుడు మన పట్ల ఆయన కృప చూపించే దేవుడు నిబంధనను తప్పకుండా నెరవేర్చి ఆయన కృప చూపుతారు. ఆయన ఎంతో మందికి వాగ్దానం చేసి ఆ వాగ్దాన రీతిగా వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు కూడా నీ కుటుంబాన్ని కూడా ఆయన ఎంతో ఆశీర్వదించారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీకు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆయన నీకు, నీ కుటుంబానికి కృప చూపుతారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా రాత్రికాలం అంతా నైనా మీ కాపుదల, కనుదృష్టి మా మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఇలా ప్రార్థనలో ఏకీభవించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, మమ్మల్ని నైనా మాకు నెరవేర్చే దేవుడు ప్రభా, మా పట్లనైనా దేవా స్తోత్రం, మీ నిబంధనను నెరవేర్చి కృప చూపుతానని మాట్లాడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి పట్ల మీ వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ కృపను అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావాల్సిన కాపుదల కృపనైనా మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాలంనైనా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. నిశ్చయముగా నిజమైన దేవుడని మీరు గ్రహించే కృప ప్రతి ఒక్కరు నన్ను తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి. వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మేలులతో తృప్తిపరచండి అయ్యా. మీ కృపను చూపించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారి గురించి మేము ప్రార్థన చేయుచున్నాము. ప్రతి బలహీనుల్ని నేను మీరు బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. చదువుతున్న చదువులో తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా మీకు స్తోత్రాలు. చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతమైన కార్యాన్ని నేను వారి జీవితాల్లో జరిగించండి.
వివాహాల కోసం ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. మీరు మాత్రమే జరిగించగలరు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. యవ్వన దంపతులనైనా చాలా మంది గర్భఫలం లేకుండా గర్భఫలం కోసం మీకు మొరపెడుతున్నారయ్యా. వారి మొరను ఒక్కసారి ఆలకించి వారి జీవితాల్లో అద్భుతం జరిగించండి తండ్రి. కృప చూపించండి ప్రభు. మీకు స్తోత్రాలు. గర్భఫలం అనుగ్రహించిన బిడ్డలకి నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా తండ్రి. స్తోత్రమునైనా మీకు వందనాలు. కష్టకాలం మంది సుఖమైన కానుపుని వారికి అనుగ్రహించండి తండ్రి. పసి బిడ్డలకునైనా దేవా స్తోత్రం. బాలింతలకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకనైనా దేవా స్తోత్రమునైనా మీ కవచాన్ని ధరింపచేయండి తండ్రి. వారి చుట్టూ మీ దేవదూతల కావలి ఉంచండి. ఏ దుష్టుడి కన్ను ఏ బిడ్డ మీద పడకుండానట్లు మీరు సహాయం చేయండి. బిడ్డలకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకే స్తుతి, మీకే వందనాలు. వ్యవసాయదారులనైనా దేవ వ్యాపారాలు చేస్తున్న వారిని, చేతి పని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారిలో అభివృద్ధి పొందినట్లు మీరు సహాయం చేయండి. మీకే స్తోత్రాలయ్యా. విదేశీ ప్రయాణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణం అంతట్లో క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా. విదేశీనైనా ప్రయాణాల ప్రయత్నాల్లో కూడా అద్భుతాన్ని చూపించండి ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఎక్కడో దూర ప్రాంతంలోనైనా దేవ స్తోత్రం కుటుంబ జీవనం కోసమైనా వారు అక్కడ ఉండగా వారి ప్రయత్నాలన్నిటిలోనైనా మీరు తోడుగా ఉండి వారు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్షేమాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతిరోజు ఎందరో సువార్త చేయించున్నారు. వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన క్షేమాన్ని అభివృద్ధిని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కృపను అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. దయచేసి అందరూ వాగ్దానం వినండి. వాగ్దానం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలను వినండి. ప్రార్థనలు ఏకీభవించండి. తప్పకుండా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగాక. ఆమేన్. అందరికీ వందనములండి.